నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, బార్డర్ 2 సినిమా రిలీజ్. బార్డర్ ఫస్ట్ పార్ట్ మనం చూసాము గత చాలా ఏళ్ల క్రితము, దాదాపు 20 years బ్యాక్ అనుకుంటాను. బట్ అప్పట్లో కూడా అది ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు బార్డర్ 2 కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. దురంధరన్ మూవీకి మించి కలెక్షన్స్ రాబడుతుంది అనే వార్త విన్నా. సో మీరేమంటారు దీనికి సంబంధించి? అండ్ స్టోరీ అసలు ఎట్లా ఉంటుంది? అంటే 'దురంధర్' 28 పాయింట్ ఎంతో వచ్చింది దాని ఫస్ట్ రోజు కలెక్షన్స్. దాన్ని మించి 30 కోట్లు వచ్చిందని అంటున్నారు బార్డర్ 2కి. బార్డర్ 2 అప్పట్లో బార్డర్ సినిమా 1971 ఇండో పాక్ యుద్ధానికి సంబంధించి తీసి అప్పుడు చాలా పెద్ద సెన్సేషన్, మీరు అన్నట్టుగా. పాటలు కాదు, సినిమా కాదు. అంటే 28 సంవత్సరాల తర్వాత తీసిన సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్, వీళ్ళ ముగ్గురు నటించారు. అయితే ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినా కూడా ప్రజలు ఆదరించారు. ఇక్కడ నటుల కంటే కూడా కథాంశం అనేది చాలా బాగా ముందుకెళ్ళింది. అంటే ఈసారి ఏంటంటే, అప్పుడు ఇండో పాక్ వార్, ఇప్పుడు ఇండో పాక్ వార్ అయిపోయాక సరిహద్దుల్లో జరిగిన సంఘర్షణ, దాని మీద బార్డర్ 2 తీశారు. సో ఇందులో ఇది ప్రజలకి బాగా నచ్చింది. అంటే ఇది వాస్తవాలు కళ్ళ కట్టినట్టు చూపించి, ముఖ్యంగా ఇంకొకటి ఏం చేశారంటే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఇందులో వాళ్ళు కూడా ఏ రకంగా పాల్గొన్నారు అనేది ఇందులో బాగా చూపించారు. సో అందువల్ల అప్పుడు ఓన్లీ యుద్ధానికి సంబంధించే చూపించారు. ఈసారి ఈ ముగ్గురు కూడా వీళ్ళ పార్టిసిపేషన్ ఏంటి అనేది చూపించారు. అందువల్ల కూడా బాగా హిట్ అయింది. ఏదేమైనా మీరు గమనిస్తే కనుక అయితే, ఇప్పుడు దురంధర్ తీసుకుంటే 1300 కోట్లతోటి హిందీలో సెకండ్ లార్జెస్ట్ ఏమనాలి చిత్రంగా నిలిచింది. భారతదేశంలో 4వ దానిగా నిలిచింది ఇంతవరకు వచ్చిన సినిమాలు. సో ఇప్పుడు మరి ఆ రికార్డుని బార్డర్ 2 క్రాస్ చేస్తుందా? ఇక్కడ వసూళ్ల కంటే కూడా మీకు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన, హిందీలో చాలా రోజులకి మంచి హిట్స్ వస్తున్నాయి. అది కూడా మీకు భారతీయతకి సంబంధించి, దేశభక్తికి సంబంధించి, అంటే ప్రజల్లో ఆ దేశభక్తి అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. మనం ఎంత మోడర్న్ అయినా, ఎంత అల్ట్రా మోడర్న్ అయినా, మన రూట్స్ మనం మర్చిపోము. మనం ఎప్పుడూ కూడా మన పురాణాలు కావచ్చు, లేకపోతే ఒక రామాయణమో మహాభారతమో, లేదు మన మీద జరిగిన దాడులకు సంబంధించి అది మనం ఎప్పుడు కూడా ఆసక్తిగా గమనిస్తాం. మనలో ఒక వీరుడిలాగా మనలో కూడా అది ఉప్పొంగుతూ ఉంటుంది, మనలో ఆవేశం డెఫినెట్ గా. ఇంకొకటి అండి, ఇప్పుడు భారతదేశాన్ని తిట్టడం అనేది గొప్ప అనుకునే వాళ్ళకి ఇలాంటి సినిమాలు ఏ రకంగా ఉంటాయి? ఎందుకంటే అసలు తిట్టే వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉండాలి? మొట్టమొదటి క్వశ్చన్. మిమ్మల్ని ఎవడు ఉండమన్నాడు? మీరు తిడుతూ ఇక్కడ ఉండడం ఎందుకు? మళ్ళీ ఇక్కడ తిండి తినడం ఎందుకు? డబ్బులు ఇస్తారు కదా, సిటిజన్షిప్ ఇస్తారు కదా, యూ కెన్ గో దేర్. అది నేను అనేది. అంటే మీరు అసలు ఎందుకు ఉంటున్నారు ఇక్కడ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే మీరు అడగచ్చు, మీరెవరంటే అడగడానికని. నేనెవరు కాదు, కానీ ఒక భారతదేశ పౌరురాలుగా నాకు ఒక సందేహం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. నిజంగా ఇప్పుడు బయాస్డ్ గా ఉండకూడదండి. ఇప్పుడు మనం అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడతాం. మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ లేకపోతే ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు అని ఉండదు. ఇవన్నీ ఉండదు. మన ఇష్యూ బేస్డ్ గా మాట్లాడతాం. అక్కడ ఎవరి తప్పు అయితే తప్పని చెప్తాం, ఒప్పు అయితే ఒప్పని చెప్తాం. హిందువు తప్పు చేసినా ఒప్పుకోము, అదే విధంగా ఇంకొకరు చేసినా ఒప్పుకోం. కానీ కొంతమంది అలా కాదు, వాళ్ళు ఒకే దాని మీద వెళ్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇంతమంది హిందువులు చచ్చిపోతున్నారు, ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడు మొన్న ఒక స్వేచ్ఛ గురించి అంత గొడవ జరిగిపోయి ఇన్ని కేసులు పెట్టాక ఇంతమంది ఒక ఏమంటారు జేఏసీగా వచ్చి మాట్లాడారు కదా. మరి ఇవాళ అది మాట్లాడాలి. కేరళలో ఇవాళ ఒక ముస్లిం వనిత అనేసరికి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇదే అక్కడ ఒక హిందూ మహిళ ఉండి అటుపక్క ఒక ముస్లిం చనిపోతే ఈ పాటికి కేరళ అంటుకుపోయేది. మొత్తం ఈ జేఏసీ లాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తుండేవాళ్ళు? అది నేనండి. ఇది అసలు అన్నెసరీ మ్యాటర్ అండి. అదేంటున్నా అవసరం లేదు, అదే చెప్తున్నా. అందుకని అలాంటి వాళ్ళకి ఈ బార్డర్ 2 సినిమా అనేది తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే మనందరం భారతీయులం. సో మన దేశానికి ఏదైనా ఒక అన్యాయం జరిగింది అంటే దాని మీద మనం దృష్టి పెడతాం. అంటే మన వాళ్ళు ఎంత వీరోచితంగా పోరాడారు అనేది భావితరాలకు వెళ్ళాలి. ముఖ్యంగా యూత్ చూడాలి, పిల్లలకు చూపించాలి ఇలాంటివి. నేను కొన్ని మాటలు నేను చెప్తే మళ్ళీ మీకు కష్టంగా ఉంటుంది, కానీ పిల్లలు అలవాటు పడాలి.
లేకపోతే పిల్లలు నన్ను ఆ కోణంతో చూడకూడదు, ఇలాంటి మాటలు కాదు కావాల్సింది. అంతే కదా, ఇక్కడ కావాల్సింది ఏంటి, దేశభక్తి ఉండాలి, ఎలా ఉండాలి, మన వల్ల సంఘానికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా. మీరే సేవలు చేసే అక్కర్లా, మీరు పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టకపోవడమే పెద్ద సేవ, అంతకు మించి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు నిజంగా మంచి మార్పు వస్తుందండి ఒక రకంగా సమాజంలో. సో దీనికి కారణం మళ్ళీ బీజేపీ అని చెప్పుకోవాలి మనం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవేవి పాన్ ఇండియా మూవీస్ లో వచ్చినట్లేవు. సో ఇంకొకటి ఇందులో అందరూ కూడా హిందీ వాళ్ళే యాక్ట్ చేసినట్టున్నారు, అయినా సినిమాలు హిట్ అయ్యాయి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ముఖ్యంగా సౌత్ వాళ్ళు పాన్ ఇండియా మూవీస్ అక్కర్లేదు, మనం మన భాషలో తీద్దాము, మన తెలుగు వాళ్ళతో తీద్దాము, లేకపోతే మన తమిళ వాళ్ళతో తీద్దాము, మన కన్నడ వాళ్ళతో తీద్దామని పెట్టుకోండి. సినిమా బాగుండాలంటే కథనం బాగుండాలి, కానీ ఇవన్నీ కాదు. కాబట్టి ఎంత వసూలు చేసిందని కాదు, ఎంత బాగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారనేది ముఖ్యం. రెడీగా ఉన్నారు చూడలేని వాళ్ళు కూడా, బట్ టైం స్పెండ్ చేసి దేశానికి సంబంధించింది కాబట్టి మళ్ళీ ఒకసారి చూస్తే ఒక స్పిరిట్ వస్తుంది. ఖచ్చితంగా. Thank you.